అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఏమాత్రం తీసిపోరని చెప్పి ప్రతిసారి నిరూపిస్తారు. ఈరోజు ఒక ఇన్సిడెంట్ న్యూస్ పేపర్లో చూసి స్టన్ అయ్యాను నేనైతే అసలుకి. ఇది నార్త్ ఇండియాలో జరిగింది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కొరియన్ ఆన్లైన్ గేమింగ్లో ఆడుతూ అట్లా టైంపాస్ చేస్తున్నారు. బాగా అడిక్ట్ అయిపోయారు వాళ్ళు. అది తెలుసుకున్న వాళ్ళ నాన్న చాలా రోజుల నుంచి మందలించడం, వాడకండి, ఫోన్ దూరం పెట్టండి అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఇంకా ఫోన్లు తీసుకునేటప్పటికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక అడిక్ట్ అయిపోయి ముగ్గురు అక్క చెల్లెళ్ళు బిల్డింగ్ మీదకి ఎక్కి దూకి చనిపోయారు. ఇంకా చనిపోయే ముందు నోట్ రాసి సారీ నాన్న మాకు కొరియా అంటే పిచ్చి అని చెప్పి రాసేసి చనిపోయారు. ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే వాళ్ళు ఆడే గేమ్స్లో కొన్ని టాస్క్స్ ఇస్తారంట. ఆ టాస్క్స్ వాళ్ళు ఫినిష్ చేయాలి. అలా ఆడి ఆడి కొన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి దాని మీద బాగా అడిక్షన్ అనేది అయిపోయింది. ఇంకా వాళ్ళు చనిపోయే ముందు రోజు ఆడిన టాస్క్ ఏంటంటే సూసైడ్ చేసుకోవడం అనమాట. అది వాళ్ళ నాన్నకి తెలియదు ఆ విషయము. తెలుసుంటే అసలు తిట్టేవాడు కాదు అని చెప్పి చెప్తున్నాడు. పాప మా తండ్రి ఎంత బాధపడుతున్నాడు. చాలామంది పిల్లలు కొరియన్ డ్రామాస్ చూడడం, వాటిని కంటిన్యూస్గా చూడడం, అడిక్షన్ అనేది ఎక్కువైపోతుంది వీటి ద్వారా. కరోనా తర్వాత ఇవి ఇంకా ఎక్కువైనాయి. మనకు ఫోన్ ఇచ్చారంటే మనకేదో అవసరం ఉందని ఇచ్చింటారు పేరెంట్స్. కానీ దాన్ని మీరు మిస్యూజ్ చేసుకోకండి. మీరు కోపంలోనో బాధలోనో తీసుకున్న నిర్ణయం మీ పేరెంట్స్ని లైఫ్ లాంగ్ బాధిస్తూనే ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. ఎంటర్టైన్మెంట్ కోసం ఆడిన గేమ్ లాస్ట్కి వాళ్ళ ప్రాణాలని తీసేసింది. అలాంటి చెత్త చెత్త గేమ్స్కి అడిక్ట్ అయ్యి లైఫ్ని కాంప్లికేట్ చేసుకొని మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. నిజంగా అది చదువుతుంటే నాకు చాలా బాధేసింది అసలు.